ఒక ఇంటెన్స్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నాకు టైం ఉండదండి. నేను హ్యాబిచువల్గా నేను ఒక 12:30-1కి నేను హాస్పిటల్ వర్క్స్ పూర్తి చేసుకుంటాను. ఎక్స్ట్రా థింగ్స్, రిలేటెడ్ థింగ్స్ అవన్నీ అవ్వడానికి 2 అవుతుంది. అరౌండ్ 6:30-7కి నిద్రపోయి లేస్తూ ఉంటాను. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం పవర్ న్యాప్స్ ఇస్తూ ఉంటాను. నేను ఒక బేస్ అయింది. నాకు ఒక ఇంటెన్స్ వర్కౌట్ అనేది మంచిదా కాదా అంటే, నాకు టైం వర్కౌట్ చేయడానికి 1 అవర్ కన్నా దాటి నాకు లేదు. 1 అవర్ కూడా కష్టమే నాకు ఒక్కోసారి చెప్పాలి. ఏదన్నా ఒక ఇంటెన్స్ వర్కౌట్ కార్డియాక్ స్ట్రెంగ్త్ని పెంచేది. కార్డియాక్ స్ట్రెంగ్త్ని పెంచుతుందంటే ఆబ్వియస్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తుంది. అంటే ఏదన్నా ఒక ఇన్స్టంట్ ఎక్సర్సైజ్ అంటే ఇట్లా చేస్తే హ్యాపీగా ఉంటా అనేది ఏమన్నా ఉందా? ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్య వీడియోలో కూడా చాలా మంది చెప్తున్నారు జిమ్కి వెళ్ళి కొలాప్స్ అయి పడిపోతున్నారు, ఎక్సర్సైజ్కి వెళ్ళి కొలాప్స్. దట్ ఈస్ నథింగ్ మోర్ అన్ట్రూ దెన్ దట్. ఇది చాలా సరాసరి, ఇది అవాస్తవం. అంటే ఎవడు జిమ్కి వెళ్ళి ఇంటెన్సివ్ గా ట్రైన్ చేసిన వాళ్ళందరూ పడాలని లేదు. ఇన్ఫాక్ట్ ఎక్సర్సైజ్ 2 రకాలు. ఒకటి కార్డియాక్ ఎక్సర్సైజ్. కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? నీ హార్ట్ రేట్ పెంచే ఎక్సర్సైజ్, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. రెండోది మసిల్ స్ట్రెంథనింగ్. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకటి. రెండోది, ఎవరన్నా జిమ్కి వెళ్ళి పడిపోయాడు అంటే అది జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి పడిపోవడం కాదు, తనకి పడిపోయే తత్వం ఉంది. తనకి జన్యుపరంగా కానీ ఇంకొక ప్రాబ్లం గానే ఉండొచ్చు. నేటివ్ గానే అతని బాడీ అట్లుంది, తనకి ప్రాబ్లం వచ్చే తత్వం ఉంది కాబట్టి వచ్చింది. అంతేగాని తను ఎక్సర్సైజ్ చేయకపోతే బాత్రూంలో పడిపోయేవాడు. ఈ సోషల్ మీడియా యాంప్లిఫైయింగ్ ఎఫెక్ట్ అంతే. ఇది ఎక్సర్సైజ్ తక్కువ చేయాలి, ఎక్కువ చేయకూడదు అనేది అసలు అది వాస్తవం కానే కాదు. ఎవరు తక్కువ చేయాలి? జన్యుపరంగా నీకు ప్రాబ్లం ఉంది, లైక్ హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి ఉంది, ఏఆర్విడి ఉంది, లేదా నీ గుండె ప్రాబ్లం ఉంది, నీకు హార్ట్ వీక్ అయి ఉంది. అలాంటి వాళ్ళు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. అంతేగాని ఒక నార్మల్ మనిషి నువ్వు జిమ్కి వెళ్తే నువ్వు కొలాప్స్ అవుతావు అంటే అది ఇస్ నథింగ్. అర్థం.